ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఛానల్. నమస్తే గురూజీ. అఖండ ఐశ్వర్యం వస్తమ్మా. గురూజీ, రేపు మనకి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపాలు. అంటే ఈరోజు నారికేలలో దీపం పెడతారు, అలాగే పిండితో దీపాలు పెడతారు, ఉసిరికాయ దీపాలు పెడతారు, నెయ్యి దీపాలు, ఇలా రకరకాలుగా దీపాలు పెడుతూ ఉంటారు. సో ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ నారికేల దీపం అనేది ఏ విధంగా పెట్టాలి? ఈ నారికేళ దీపం ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. ఏ శాస్త్రంలో చెప్పబడింది? నాకు చెప్పితే కొంత ఎవరు రా మీరంతా అనేది అంటారు డైలాగు. చెప్పండి నాకు ఎక్కడుందో చెప్తే నేను తెలుసుకొని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. లేనటువంటి నారికేళ దీపం గురించి ఎలా చెప్తారమ్మా? అసలు ఎక్కడ చెప్పే నారికేళ దీపం అని అలాంటివన్నీ కూడా ఇది లేనివి తీసుకొని క్రియేట్ చేసే దీపం అనేది కరెక్ట్ కాదు. మీరు దాంట్లో కార్తీక పౌర్ణమి రోజు వచ్చేటువంటి అరుణ దీపము కంటే ముఖ్యమైనది నదీ స్నానం, సముద్ర స్నానం. దీపం కంటే ప్రశస్తమైనది కార్తీక దామోదర ప్రీతి అనేది స్నానము, ధ్యానము, యజ్ఞము, తర్వాత జపం చేసుకోవడం, తర్వాత మనకి దీపం. 4 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 4 చేసిన వారి జీవితం ధన్యం. అంటే తెలిసి కానీ తెలియక కానీ మనకి ఈ కార్తీక మాసం చేసేటువంటి దానాలు ఉంటాయి కదా. ఇప్పుడు శివాలయంలో దీపం పెట్టినా సరే అనేక పుణ్యం, పాపాత్ములకి పుణ్యం కలుగుతుంది, శివలోకానికి వెళ్తుంటారు. అలాంటిది ఈ కార్తీక పౌర్ణమి రోజున కనుక మీరు ఎవరైనా సరే శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ 5 దీపాలు పెడితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏమిటో 5 దీపాలు పెట్టాలంటే మనలో ఉన్నటువంటి పంచ ఇంద్రియాలని గట్టిగా ఉంచుకోవడానికి, అంటే ప్రశాంతంగా ఉంచుకోవడానికి 5 దీపాలు వెలిగించండి. అందులో మీరు పుస్తక దీపం ఒకటి, పిండి దీపం ఒకటి, ఇందాక మీరు కదా నారికేళ దీపం అని, సరే ఉన్నా లేకున్నా నారికేళ దీపం ఒకటి, అలాగే మనకి మట్టి ప్రమిదలో, వెండి ప్రమిదలో, ఇలా మీకు తోచినట్టుగా మీరు 5 దీపాలు వెలిగించాలి. ఉసిరిక దీపంలో వెలిగించగలిగితే తప్పకుండా మనకి శివుని అనుగ్రహాన్ని, అలాగే మనకి పరమేశ్వరుడు పరమాత్మ అనుగ్రహాన్ని కూడా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనకి స్నానం, సముద్ర స్నానం చాలా విశేషమైనది. సరే అందరికీ సముద్రం, భాగ్యనగరంలో సముద్రం లేదు, భాగ్యనగరంలో నది కూడా లేదు. కానీ భాగ్యనగరం దగ్గర నది ఉంది, చాలా మంది తెలియదు. కానీ ఒక 50 కిలోమీటర్లు వెళ్తే నది ఉంది. మనకు కూడా 3 నదులు ఉన్నాయి. ఈసీ నదని, మూసీ నదని, మంచినీళ్ళు, అవన్నీ కూడా మంచినీళ్ళే. ఇవన్నీ పోగొట్టుకొని మనం లేదని బాధపడుతున్నాం. అక్కడ ఉన్నాయి. ఇంకొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే వాడపల్లి, ఇంకొద్దిగా ప్రయత్నం చేస్తే మనకి బాచుపల్లి, బీచ్పల్లి అనేటువంటి కృష్ణానది కూడా ఉంది, జోగులాంబ దేవా దగ్గర. అక్కడ దేవాలయం కూడా వెళ్ళొచ్చు మీరు బ్రహ్మాండంగా. ఇలా మీరు కార్తీక పౌర్ణమి రోజున కనుక అటు నది స్నానం చేసి నది దగ్గరనే మనము దానం ఇవ్వాలి. దీపదానం కానీ, వస్త్రదానం కానీ, అలా స్నానం చేసి బయటికి రావాలి. ఆ గుడ్డలు తడిగుడ్డలు పిండేసుకోవాలి, దులుపుకొని మనం కట్టుకోవాలి. వాటి మీదనే మీరు దానం ఇచ్చేయాలి. అటువంటి కనుక మీరు చేయగలిగితే పునర్జన్మ రాహిత్యాన్ని, సాక్షాత్తుగా శివుని అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఏ దీపానికి ప్రశస్త అని చెప్పుకుందాం. సరే నారికేళ దీపం అయితే నేను ఇక్కడ వినలేదు, వింటున్నాను ఇవన్నీ, కానీ పుస్తకాలు చదివాను. కర్మ కొద్దీ ఈ ప్రశ్నలు అడుగుతానని చెప్పేసి ఏ ప్రశ్న నాకైతే కనబడలా. నారికేళ దీపం కనబడలా. అది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెలిగించాలా, కొబ్బరికాయ మీద వెలిగించాలనేది కూడా నాకు ఎక్కడ ఉత్తర కాలామృతంలో కానీ, అయితే మనకి నిర్ణయ సింధులో కానీ, ధర్మ సింధులో కానీ నాకు కనబడలేదు. ఎవరికైనా కనబడితే చెప్తే దాని గురించి విశదీకరించే ప్రయత్నం చేస్తాను నేను. ఒక పలానా పుస్తకంలో పలానా పేరు అని చెప్పేసి మనంతా తెలిసిన వాళ్ళే, తెలివైన వాళ్ళే చాలా వీడియోలు చూస్తుంటారు కదా. ఎక్కడ కించిత్ మీకు దొరికితే నాకు వెంటనే పంపించండి, మన ఛానల్ ద్వారా కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ నారికేళ దీపం కూడా పెట్టండి. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా 365 ఒత్తులు పెట్టవచ్చు అంటున్నారు. ఎందుకు పెట్టాలి? ప్రశస్తం ఏంటంటే 365 ఒత్తులతో పాటు కొంతమంది 30 ఒత్తులు, 31 రోజుల ఒత్తులు కూడా పెడుతూ ఉంటారు. అంటే చెప్తారు కదా, ఏదో అంటారు కదా, చదివేస్తే ఉన్నమతి పోతున్నట్టుగా ఉంటుందని. యాక్చువల్గా 365 ఒత్తులు ఎందుకంటే రోజు ఒక ఒత్తి ప్రకారంగా ఈ 365 ఏ ఒక్క రోజు నేను మర్చిపోయినా అసలు దీపం పెట్టడం, సాక్షాత్తుగా పరమేశ్వరుడికి, ఆ యొక్క విష్ణుమూర్తికి పెట్టడం దీపం మర్చిపోయినా, ఇది సంవత్సర దేవతలకి సంవత్సరం పాటు పోగొట్టుకున్నటువంటి ఏదైతే నేను మర్చిపోయానో వాటిని ఇప్పుడు నేను పెడుతున్నాను శ్రద్ధగా అని చెప్పేసి 365 ఒత్తుల్ని వెలిగించి ఆయనకి సమర్పణ చేయడం, భగవంతుడికి, కార్తీక దామోదరుడికి సమర్పణ చేయడం. ఎవరు కార్తీక దామోదరుడు? విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణువుకి శివుడికి భేదం లేదు. ఈయనకి వెలిగిస్తే ఆయన పెట్టినట్టే, ఆయన పెడితే ఈయన పెట్టినట్టే. కాబట్టి ఆ భేదం గురించి అభేదంగా మాట్లాడుకోకండి. ఇద్దరికి భేదం లేదు, ఒకళ్ళే వాళ్ళిద్దరు కూడా. ఆ దీపం పెట్టడం వల్ల సంవత్సరం మొత్తం దీపం పెట్టినట్టుగా, అంటే తిథికి ముఖ్యం. ప్రతి తిథి పండగ కాబట్టి మనకి ప్రతి తిథి మనం దీపం పెట్టినట్టుగా అనుకోవడం ఒకటి. రెండవది ముఖ్యమైనది, కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ కూడా సాక్షాత్తుగా పితృదేవతల మోక్షం కొరకు పెట్టేటువంటి దీపాలు. ఇవి కార్తీక దామోదరుడికి సమర్పిస్తూనే ప్రతి ఒక్క దీపం ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క తిథికి మన పెద్దవాళ్ళు సరైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఆకాశ దీపం కూడా దానికి సంబంధించింది. అంటే తెలిసేది కానీ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి, సంతాన వృద్ధి కొరకు, వివాహ యోగ్యత కొరకు,
జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా జాతకున్నటువంటి సమస్తమైనటువంటి గ్రహ గతులని అనుకూలంగా మార్చుకోవడానికి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పెట్టే దీపం వల్ల 12 ద్వాదశ రాశులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ మనకి కొంతమంది నందాదీపం అని పెడతారు. నందాదీపం అంటే ఒక బియ్యపిండిలో కానీ గోధుమ పిండి కానీ దీపంలా తయారు చేసి ఆవు నెయ్యి వేసి దాంతో ఒక 3 ఒత్తుల్ని కలిపి పొడుగొత్తిగా ఇది లక్ష్మీదేవి దీపంగాను నందాదీపంగా పెడతారు. ఇది ఎందుకు పెడతారంటే ఈ యొక్క వంశంలో ఉన్నటువంటి అనేక మందికి పాపకర్మలు చేస్తుంటారు. వాళ్ళందరూ తెలిసి తెలియక పాపకర్మలు చేస్తే వాళ్ళకు కూడా మోక్షాన్ని కలిగించమని నందాదీపాన్ని పెట్టడమే దాని యొక్క ప్రయోజనం. కాబట్టి 10 మంది శుభయోగం కొరకు, మనతో ఉన్నటువంటి అందరి మోక్షం కొరకు, ప్రశాంతత కొరకు నందాదీపం పెట్టాలి. ఉసిరిక దీప దానం చేసుకోవాలి. కార్తీక దామోదరుడి ప్రీతికి, శివుడి ప్రీతి కొరకు మనం ధాత్రి పూజ అంటే ఉసిరిక చెట్టుకు పూజ చేసి ఉసిరిక చెట్టు కింద కూర్చొని అనేకమైనటువంటి అన్నదానాలు, సంతర్పణలు, వస్త్రదానము, అలాగే శాలగ్రామానికి అభిషేకం చేయడం, శాలగ్రామ దానం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల సాక్షాత్తుగా ఆమె యొక్క పరంధాముడికి అనుగ్రహాన్ని పొందుకొని శివుడికి అనుగ్రహంతోనే అష్టైశ్వర ప్రాప్తి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో పౌర్ణమిలో చేసే పూజల్లో అమ్మవారికి, అలాగే గణపయ్యకి, అలాగే స్కందుడికి మరియు విష్ణుమూర్తికి, శివయ్యకి 5గురికి సమర్పించినటువంటి అనేకమైనటువంటి పూజాధికారులకు ఉన్నాయి. కాబట్టి కార్తీక పౌర్ణమికి అంత విశిష్టత ఏర్పడింది, బలం ఏర్పడింది. ఆ రోజు చేసేటువంటి సత్యనారాయణ కానీ, ఆ రోజు చేసే అభిషేకం కానీ 100 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది. ఆ రోజు ఎవరైతే బిల్వార్చన చేస్తారో శివుడికి అద్భుతమైనటువంటి శుభ వైవాహిక ఆనంద జీవనం ఉంటుంది. అయితే కార్తీక దామోదరుడి అనుగ్రహం కానీ, శివుడి అనుగ్రహాన్ని పొందుకొని ఈ అమ్మవారి అనుగ్రహాన్ని, గణపతిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు పూజ చేస్తే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనకి కార్తీక మాసంలో శివుడికి సాయంత్రం పూట, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సాయంత్రం పూట, అలాగే గణపతికి, అమ్మవారికి, విష్ణుమూర్తికి ప్రాతకాల పూజ చేసి మనం ఈ యొక్క భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈరోజు జాగరణ చేసిన వారికి, ఈరోజు అన్నదానం చేసిన వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ముఖ్యంగా పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకొని మోక్షానికి, వివాహానికి, సంతానానికి, మనకి అనేకమైనటువంటి ఇప్పుడు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి కోసం తప్పకుండా మనం ఈ కార్తీక మాస పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే మాత్రం అద్భుతమైనటువంటి పిల్లల్లో మంచి మేధాశక్తి బాగా ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే మేధాసూక్త పాలన కానీ, సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి అయినటువంటి మణిసూక్త పాలన చేసుకున్న వారికి ఈ యొక్క రోజున చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ఎవరైనా ఇటువంటి పిల్లలకి ఆటిజంతో బాధపడుతున్న వారు ఈ ప్రయోజనాన్ని, ఈ యొక్క పనులు చేయండి. తప్పకుండా మీ పిల్లల్లో మంచి పరిపక్వత, ఆరోగ్యవంతమైన శుభలక్షణం కూడా తప్పకుండా ఉంటుంది చెప్పవచ్చు. మరి గురూజీ, కొంతమంది అరటి డొప్పల్లో కూడా దీపం పెడతారు. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అలాగే 31 రోజుల దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. 31 రోజులు ఎక్కడ చెప్పలేదు, ఆ మాస దీపం అని చెప్తున్నట్టున్నారు. అంటే 30 అంటే ఇంకా ఒక్కొక్క రోజు కార్తీక మాసం అంతటి అంటే కొంతమంది 15 రోజులు అని, లేకపోతే ఆ రోజే 31 రోజులు వెలిగించడం, పాడ్యమ రోజు వెలిగించడం, ఇట్లా చాదస్తం అనేది కొంత అంటారు కదా. కొన్ని ఇట్లాంటివే మూఢనమ్మకాలుగా పక్కదో పడుతూ ఉంటాయి. ఉన్న శాస్త్రాన్ని పక్కదో పట్టించే అవకాశం. మాస ఒత్తులు అనేవి ఏం లేవు. అంటే 31 ఒత్తులు అనేది అయితే లేదు. సరే, వెలిగించే వారిని మనం కార్తీక మాసమే కాబట్టి దాని ప్రయోజనం ఉంటుంది కాబట్టి వెలిగించడం తప్పే లేదు. కానీ అలా అని చెప్పి వేరు కొత్త పేర్లు పెట్టి మీరు వెలిగించే ప్రయత్నం చేయకండి. ఏకవింశతి ఒత్తులని, ద్వాదశ వింశతి ఒత్తులని, ఏదో ఏకాశ రుద్రాక్షలాగా, ఈ పంచముఖ రుద్రాక్షలాగా పంచవత్తులని అలాంటి దయచేసి పెట్టకండి. ఒక పద్ధతి శివపురాణం చెప్పినట్టుగా, కార్తీక పురాణం చెప్పినట్టుగానే పాటించదు తప్ప మీ ఇష్టమైనటువంటి దీపాలు మాత్రం పెట్టే ప్రయత్నం చేయకండి. ఇక్కడ మీరు అడిగినటువంటిది అరటి దొప్పల్లో దీపాలు పెడతారంట. అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఈ మోదుగ దొప్పలలోను అరటి దొప్పల్లో పెట్టేవి గంగమ్మ తల్లికి వదిలిపెడతారు. నీవు దీపాలు ఎక్కడ పెట్టరు, గంగకు వదిలిపెడుతుంటారు. అంటే ఇక్కడ మనకి విశేషంగా గంగను పూజించేటువంటి ఆచారం అనుకుంది. అంటే గంగమ్మను పూజించినప్పుడు చిటికెడు పసుపు వేసేసి, చిన్న వత్తిని వేసేసి, దాని వత్తిని కూడా వేస్తారు. అంటే అమ్మవారికి వస్త్ర సమర్పయాన్ని, కొంతమంది చీరలు కూడా వేస్తుంటారు. సరే, కొంతమంది పాపం బీదవాళ్ళు కూడా తీసుకొని కట్టుకుంటారు అనుకున్నది వేరే విషయం. ఇలా చీరలు వేసినప్పుడు ఈ దుప్పలలో పెట్టే దీపం ఏంటంటే ప్రకృతిని అనుకూలంగా పరుస్తుంది. అంటే నీటిని శుద్ధిమంతంగా చేస్తుంది. అంటే మంచి శుద్ధిగా అవుతుంది వాటర్. అరటి దుప్పలలో వచ్చేటువంటి వాటర్ ఏదైనా సరే ఇది 11 నుంచి 16 రోజులు కరిగిపోతుంది. ఆ దీపం కూడా ఆ బొత్తి అనేకమైనటువంటి సరీసృపాలకి, నీటినటువంటి క్రిమికీటకాలకు కూడా ఇబ్బంది లేకుండా అనుకూలత కలిగించేటువంటిది దీపం కూడా. మన గంగమ్మను పూజించడం, ప్రకృతిని కాపాడగలిగే అవకాశం కూడా ఈ అరటి దీపానికి ఉంది. కాబట్టి ఈ అరటి దీపాన్ని వదలడం వల్ల, మోదుగా దుప్పలలో పెట్టడం వల్ల కూడా నీటి శుద్ధి అవుతుంది. అనుకూలవంతమైనటువంటి కలుషితమైన నీటి నుంచి మనం బయటపడి ఆరోగ్యవంతమైన నీటిని మనం పొందుకునే అవకాశం ఉంటుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా గంగమ్మను, అంటే గంగాదేవిని పూజించడం అవుతుంది. నీటిని పూజించడం అంటే వరుణదేవుని పూజించడం కూడా అవుతుంది. అంటే కేవలం ఈ అరటి దొప్ప దీపాలు అనేవి నీటిలో మాత్రమే వదలాలంటే. అంటే కొంతమంది తులసి మొక్క ముందు కూడా, ఉసిరి చెట్టు ముందు కూడా పెడుతూ ఉంటారు. చెప్తారు కదా, ఇది వాడాల్సింది అక్కడ వాడాల్సింది.
ఇంటి దగ్గర వాడాల్సింది ఉసిరిక, మామూలు ఉసిరిక దీపం పెట్టవచ్చు. దీపం తులసి కోట దగ్గర మనం మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి, లేదు వెండి దీపంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకునే విషయం తప్ప అక్కడ అన్ని దీపాల్లో పెట్టమని ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి కొంత మనకి ఇప్పుడు అడవికి వెళ్ళి దాతి చెట్టు అంటే ఉసిరి చెట్టు ఉంటుంది, అక్కడ మనం వెండి దీపాలు పెట్టలేం కదా, కాబట్టి ప్రమిదలు పెట్టలేము. కాబట్టి అక్కడ మనకి తొందరగా ప్రకృతిలో కలిసిపోయేటువంటి ఆ దుప్పలలో పెడితే అవి తొందరగా కరిగిపోతాయి. దీపం కొండకి అవి వాటిలో మట్టిలో కలిసిపోతున్న భావంతో అడవిలో పెట్టేవాళ్ళు తప్ప తులసి కోట దగ్గర పెట్టాల్సిన అవసరం అయితే లేదు. పెడుతున్నారంటే దానికి ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. కేవలం నీటి మీద వదలడానికి కోసం మాత్రమే అరటి దుప్పలు అలాగే మోదుగ దుప్పల్లో దీపాలు పెడతారు. అది ప్రశస్తమైనది చెప్పవచ్చు. ఓకే గురుజీ, చాలా చక్కగా వివరించారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు పెట్టాలి, అసలు ఎలాంటి దీపాలు పెట్టాలి, అలాగే కొన్ని దీపాలు అసలు ఉన్నాయా మన ఆచారంలో, మనం పెట్టుకుంటున్నాం అనేది చాలా చక్కగా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ గురుజీ. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.